విందాం. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మొదటిగా దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే నన్ను ప్రేమించి మీ మధ్యలోనికి ఆహ్వానించిన దేవుని దాసులు యోహానయ్య గారికి, వారి కుటుంబానికి, సంఘానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అట్లాగే నా తోటి సేవకులు మరి దావీదయ్య గారికి, అట్లాగే విల్సనయ్య గారికి, నతనయ్య గారికి, మరి సీమోనయ్య గారికి, రాజశేఖర్ గారికి, అట్లాగే వినోద్ గారికి, అట్లాగే వివేక్ గారికి, అట్లాగే తిమోతి గారికి, చేరి వచ్చిన దైవజనులందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మరి మొట్టమొదటిసారిగా మీ మధ్యలో ఉండటానికి ప్రభువు సహాయం చేసిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. కారణం మరి మాణిక్రావయ్య గారు, నేను, తర్వాత జేమ్స్ గారని ఆచారం, మా ముగ్గురం కూడా ఉయ్యూరులో సువనరాజు గారు ఉండేవారు. ఉయ్యూరు సువనరాజు గారి ద్వారా రక్షింపబడి ఆయన ద్వారా పరిచర్యలోకి రాబడిన వారంగా ఉన్నాం. వారిద్దరూ పరిచర్యలో ఉన్నారు. నేను ఉద్యోగం చేసుకుంటూ పరిచర్యలో కూడా కొనసాగుతూ ఉండేవాడిని. కానీ వారు ఉండగా నేను రాలేకపోయాను. కానీ ఈ 41వ వార్షిక క్రీస్తు సువార్త సభలకు మరి నేను కూడా నా టీంతో లేక బ్యాచ్ వారితో కలిసి మీ మధ్యలో ఉండటానికి దేవుడు కృప చూపిన దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మరి సోనరాజయ్య గారు మమ్మల్ని చాలా ఆత్మీయంగా చూస్తూ వచ్చారు. కనుక మేము మరి మాణిక్యరావు గారు కానీ, తర్వాత జేమ్స్ గారు కానీ, ఇంకా అనేక మంది యవనస్తుల్ని ఆ దినాలు నడిపిస్తూ ఉండేవారు. నేను మరి చదువుకోవటాన్ని బట్టి ఉద్యోగరీత్యా ఆయా ప్రాంతాల్లో పనిచేసేవాడిని. మా సొంత గ్రామం తాడినాడ. నేను అనేక ప్రాంతాల్లో ఇటు చిన్నపులేరు, చెరుకువాడ ఆ ప్రాంతాల్లో వరల్డ్ విషన్ తరఫున పనిచేస్తూ ఉండేవాడిని. తర్వాత దివు తాలూకాలో నాగాలంక, కోడూరు మరి మండలాల్లో పనిచేస్తూ ఉండేవాడిని. తర్వాత విజయవాడ, తర్వాత ఒరిస్సా ప్రాంతంలో కూడా పనిచేయడానికి ప్రభు సహాయం చేసి, ప్రభు పిలిచిన దాన్ని బట్టి నేను నా యొక్క ఉద్యోగానికి రిజైన్ చేసి ప్రభు పరిచర్యలో కొనసాగటానికి మచిలీపట్నంలో, తర్వాత ఉయ్యూరు దగ్గర కనుమూరు అనే గ్రామంలో ఎస్టీ ఫ్యామిలీస్ మధ్య పనిచేయడానికి ప్రభు అవకాశం ఇస్తూ ఉన్నారు. కనుక నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. మరి కొద్దిమందికి మా అమ్మగారు తెలుసుంటారేమో అనుకుంటున్నాను. నాయనమ్మ గారు అంటారు తాడినాడులో. కనుక వారి యొక్క నేను రెండవ కుమారుణ్ణి. కనుక మా కుటుంబం కొరకు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. చాలా సంతోషం. మరి ఈ మొదటి కూడికలో దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. చక్కని వర్తమానం ఇచ్చిన దేవుని దాసులు శామ్యూల్ పాల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజమే, ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఆదాముని పిలిచినట్లుగానే నిన్ను నన్ను కూడా ఆయన అడుగుతూ ఉన్నాడు. ఎక్కడ ఉన్నావు, ఏమయ్యావు అని ఆయన అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి, నిర్గమాకాండము 25వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుకుందాం. నిర్గమాకాండము, నేను వారిలో నివసించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమెనన్నారా లేకపోతే ఆపేయండి అన్నారా? ఏమో ఆలస్యమైంది కదా, చల్లగా ఉంది కదా, ఒకవేళ ఒక వర్తమానం విన్నాం కదా అని ఒకవేళ ఆపేయండి అన్నారేమో అనుకున్నాను నేను. ఆపేయండి అన్నారా? ఆమెనన్నారా? చాలా సంతోషం. కొంతమంది దేవుని సేవకులు అంటున్నారు అసలు ఏమీ చెప్పలేదన్నారు. అంటే మౌనం అంట అంగీకారం కాదండి, అర్ధాంగీకారం కదండి. ఏదో ఒకటి చెప్పాలి కానీ చెప్పకపోతే ఏంటి? ఇష్టం ఉండి
ఇష్టం లేనట్టుగా ఉంటుందన్నమాట. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవునికి ఆదామును పిలిచిన, కయ్యూనిని నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగినా, మోషేను నీ చెప్పులు విడిచి ఈ స్థలానికి రమ్మని పిలిచినా, సౌలుని ఆ గుర్రం మీద వెళుతున్నప్పుడు నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అడిగి తన్ని పౌలుగా మార్చినా, లేక ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న దావీదుని ఇతడే నేను కోరుకొనినవాడు అని చెప్పడానికి గల కారణమైన ఏది ఏమైనా దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే దేవుడు మన మధ్య ఉండాలి, లేక మనుషుల మధ్య ఉండాలి అని ఆయన కోరిక. ఒకసారి ఆలోచన చేయండి, ఎందుకు ఆయనకి అంత కోరిక అంటే, ఒకసారి కీర్తనలు 100వ కీర్తన ఒకసారి చదువుదామా? ఆ ఆ ఆ ఆ ఆ యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించాడు గనుక. ఏమండి, ఒకసారి ఆగుదాం. మనం ఎవరము? ఆయన బిడ్డలం. ఏంటిదండి? మనలను ఆయనే పుట్టించాడు, మనము ఆయన వారం. ఎవరి వారం అండి? కానీ మీరెవరు అంటే, మేము ఫలాను వారం అండి, మా నాన్న పేరు, మా తాత పేరు, ముత్తాత పేరు, మన గ్రామం పేరు, అడ్రస్లన్నీ ఇచ్చేస్తాం కదండి. కానీ మన అడ్రస్ ఇది కాదు. అర్థమవుతుందండి? మన అడ్రస్ ఇది కాదు. మనము ఈ లోకములో పరదేశులము, యాత్రికులం. ఏంటిదండి? పరదేశులము, యాత్రికులం. మా అమ్మా నాన్నలకి మేము 12 మంది సంతానం. 12 మందిలో ఆఖరి వాడు వైజాగ్లో సభవరంలో పనిచేస్తూ ఉన్నాడు, పరిచర్యలోనే ఉన్నాడు. సడన్గా మొన్న 15వ తారీఖు రాత్రి ఫోన్ వచ్చింది, తమ్ముడికి బాగోలేదు, అర్జెంటుగా రండి అని. 14వ తారీఖు వాడు విజయనగరం, అరకు ఆ ప్రాంతంలోనికి వెళ్ళి పరిచర్య చేశాడు. పరిచర్య చేసిన తర్వాత ఇంటికి వచ్చి జ్వరం అన్నాడు. మరి లోకల్గా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో ఇంజెక్షన్ చేసి సెలైన్ తీసుకున్నాడు. మరి బుధవారం ప్రొద్దుట ఇంకా కొంచెం నీరసంగా ఉంటే మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్తే మంచిదన్నారు. అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టెస్టులు చేశారు. అది బ్రెయిన్కి సంబంధించిన మలేరియా అని గుర్తించారు. సాయంకాలానికి ఒక వాంతి అయింది, మాట్లాడుతూనే ఉన్నాడు, సడన్గా కోమాలోకి వెళ్ళిపోయాడు. సరే, ఇలా ఉంది పరిస్థితి అంటే నేను మచిలీపట్నంలో నుండి అర్జెంటుగా బయలుదేరి వెళ్ళాను. మార్నింగ్ 7కి వెళ్ళిన తర్వాత డాక్టర్తో మాట్లాడినప్పుడు అన్నాడు ఆయన, ఏమండి 50-50 ఛాన్సెస్ అన్నాడు. మరి వైద్యం చేయమంటారా లేదా అని అడిగాడు. అడిగితే తీసుకొచ్చాం కదండి వైద్యం చేయమన్నా. వైద్యం చేయమన్న తర్వాత ఆయన ప్రారంభించాడు. నేను చూస్తుండగానే బీపీ 120/80 ఉండాలి మనిషి యొక్క బీపీ. కానీ అది సడన్గా 40కి దిగిపోయింది, బీపీ పెరగటం లేదు. అప్పుడు అన్నాడు ఆయన, ఏమండి కొంచెం క్రిటికల్గా ఉంది, మీరు వెళ్ళి బ్లడ్ ఇవ్వండి అన్నాడు. సరే, నేను మా మేనల్లలో ఒక 2 ఉంటే మేము బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళాం. బ్లడ్ ఇచ్చాం, వచ్చాం. అది ఎక్కుతూ ఉండగానే ఆయన అన్నాడు, కష్టంగా ఉందండి, బ్లడ్ ఎక్కించినా ఎక్కే పరిస్థితి లేదు, బీపీ పెరిగే పరిస్థితి లేదన్నాడు. అన్న 5 నిమిషాలకి ప్రాణం పోయింది. నిన్ననే బుధవారం. ఒకసారి ఆలోచన చేయండి, మానవుని యొక్క జీవితం ఎంత అల్పమైనదో. కనుక మనం ఇక్కడ వారము కాదు, మన తల్లిదండ్రుల వారము కానే కాదు. మనము ఎవరి వారము? ఆయన వారం. ఇంకా అక్కడ అంటాడు, ఆయన మేపు గొర్రెలం. ఏంటిదండి?
ఆయనే మనల్ని మేపుతూ ఉన్నాడు. ఆయనే మనలను పోషిస్తూ ఉన్నాడు. ఆయనే మనలను కాపాడుతూ ఉన్నాడు. అందుకనే దావీదు మహారాజు అంటాడు, యెహోవా నా కాపరి అంటాడు. కాపరి అంటే కాయువాడు, మేపివాడు, భద్రత చూసేవాడు అని. కనుక ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఆదామును అడుగుతూ ఉన్నాడు, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు? ఆదామును మాత్రమే కాదు, ఈ రాత్రి నిన్ను కూడా అడుగుతూ ఉన్నాడు ఎక్కడున్నావు అని. ఎందుకంటే నిన్ను గురించిన బాధ్యత, నిన్ను గురించిన భారం, నిన్ను గురించిన ఆలోచన, నిన్ను గురించిన ఆ కృప లేక ఆ పరలోక రాజ్యములో ఆయనతో పాటు నీవు లేక నీతో పాటు ఆయన ఉండాలి అని ఆలోచనతో ఆయన అంటున్నాడు, నీవు ఎక్కడ ఉన్నావు అని. ఇంకా అంటున్నాడు, నేను మీ మధ్య ఉండినట్లు మీరు నాకేం చేయాలా? ఒక పరిశుద్ధ స్థలమును ఏర్పాటు చేయాలా. దేవుడు నివసించడానికి ఏం కావాలా? మన ఇల్లు కాదు కావలసినది, దేవునికి పరిశుద్ధమైన ఇల్లు కావాలా. ఒక సమయంలో ఆయన అంటాడు, నీ దేహమే దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటాడు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే మనము కట్టిన ఇళ్లలోనో మనము కట్టిన గుడుల్లోనో ఆయన ఉండాలని ఉద్దేశం కాదు. మానవుని యొక్క జీవితంలో ఒక భాగమైపోవాలని ఆయన ఆలోచన చేస్తున్నాడు. కారణం ఆయన పేరు ఇమ్మానుయేలు. ఆ ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థం కదండి. ఆ పాలలో తోడు వేసినప్పుడు అది కనిపిస్తుందా? కనిపించదు కదండి, కనిపించదు. ఎందుకంటే ఆ పాలలో తోడు వేసేటప్పుడు రెండు పలసగానే ఉంటాయి, కానీ అవి వేసిన తర్వాత ఆ మజ్జిగ యొక్క రూపము కనబడదు, అలాగే పాల రూపము కూడా కనపడదు. దేవుడు మనలో కూడా అట్లా ఉండి మన రూపాన్ని ఆయన మార్చాలి అని ఆయన అనుకుంటున్నాడు. కనుక ఈ రాత్రి ఆయన అడుగుతూ ఉన్నాడు, ఇదిగో ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు అని అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే మానవుని యొక్క జీవితం చూసినప్పుడు ఆదాముని అడిగినప్పుడు ఆదాము చాలా కలవరపడినట్లుగా చూస్తున్నాం. షాక్ అయిపోయాడు. ఎందుకంటే రోజు దేవునితో మాట్లాడే వ్యక్తి ఈరోజు తనలో అనుకోకుండానే సిగ్గు వచ్చింది, తనలో అనుకోకుండానే భయము వచ్చింది, తనలో అనుకోకుండానే ఆందోళన వచ్చింది, తనలో అనుకోకుండానే ఏదో దేవునికి దూరమైన పరిస్థితులు వచ్చాయి. కనుక అతడు భయపడి ఏం చేశాడు? దాగుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక నీ పరిస్థితి అంతా ఆయనకి తెలుసు. నీవు ఎక్కడ దాక్కున్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఒకవేళ దేవుని పేరు చెప్పి పైన పరిశుద్ధం లోపల కుసిద్ధం ఉందేమో, లేక పైకి భక్తిగా నటిస్తూ లోకము నీలో ఉందేమో. ఒకవేళ దేవుని పేరు చెప్తున్నావు కానీ దేవుడు నీలో లేకుండా లోకము